నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అమరావతి పనులను పరిశీలించిన మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా సాగించి సహజ సంపదను దోచుకుంటున్నారు. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం. రెడ్ బుక్ కక్ష సాధింపుకు బలైన బాధితులకు జనరేషన్ జగన్ అండగా నిలిచిందన్న వంగవీటి నరేంద్ర, అన్యాయం జరిగిన వారికి మద్దతుగా నిలబడటమే తమ ధ్యేయమని స్పష్టం. ఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజుబాబు ఆదేశం. అమరావతి వేదికగా జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు. రాజధాని పనుల పురోగతిని దగ్గరుండి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానుల పేరుతో సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను మోసగించారని అనిత తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన నిర్మాణాలను ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అందించిన రైతులు త్యాగాలు మరువలేవని గుర్తు చేసుకున్నారు. నాతో పాటు మీరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడటంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే
అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో భారీ ఎత్తున ఇసుక దోపిడీ సాగుతుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా సాగించి సహజ సంపదను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేగాక నదీ గర్భానికి 20 నుండి 30 అడుగుల మేర లోతు తవ్వకాలు జరిపి సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకు 150 నుండి 200 లారీల ద్వారా భారీ స్థాయిలో ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు, మైనింగ్ అనుమతులు, అటవీశాఖ అనుమతులు లేకుండానే నదీ గర్భాన్ని 20 నుండి 30 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 2.5 మాసం అవుతోంది. రైతులు 90% పైన పొలంలో పంటలు పెట్టుకోలేని పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి రైతుకు ఎకరాకు 10,000 ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకుంటుంది అనుకుంటే దాన్ని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, దాని గురించి ఏమాత్రం చర్చ కూడా జరపకుండా, వర్షాలు పడలేదులే, ఎరువుల డిమాండ్ తగ్గింది, మమ్మల్ని తిట్టే వాళ్ళు తగ్గారు, ఎరువులు లేకపోయినా బతికి బయటపడ్డాం అని తప్పించుకునేటువంటి మార్గంలో మీరు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక త్రాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు. ఇవన్నిటి పరిస్థితులు ఇలా ఉంటే వీళ్ళ తెలుగుదేశం నాయకులు, అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా పోనీ ప్రజలు ఎన్ని ఇబ్బందులన్నా పడని, మాకు సహజ వనరులు దోచుకోవడమే మా బాధ్యత, సహజ వనరులు లూటీ చేయడమే మా యొక్క విధి విధానాలు, మా సంపద మేము మా ఓన్ సొంతంగా సంపద సృష్టించుకోవడమే మా నాయకుడు చెప్పినటువంటి మాట కాబట్టి మేము దానిపైనే ఉంటామని చెప్పి వివరిస్తున్నారు. రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం గౌరవ రాజంపేట ఎమ్మెల్యే గారితో పాటు మిగిలినటువంటి మాజీ విప్ అయినటువంటి శ్రీనివాసులు గారితో పాటు మిగిలినటువంటి నియోజకవర్గ నాయకులం అందరం కూడా ఒక చెయ్యేరు నదికి సంబంధించినటువంటి నది దగ్గరికి వెళ్ళాం. అక్కడ జరుగుతున్న పరిస్థితులు పరిశీలన చేశాక అక్కడ కూడా చెప్పాము, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, చర్యలు చేపట్టండి అని. అంటే మేము వెళ్తున్నటువంటి కాసేపు అక్కడ ఉన్నటువంటి మిషనరీని దాపెట్టి మేము అక్కడి నుంచి వచ్చిన వెంటనే మళ్ళా మొదలుపెట్టి ఆ చెయ్యేరు సహజ సుందరమైనటువంటి ఆ ప్రాంతంలో ఎంతో మంచిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో విచ్చలు విడిగా రాత్రి పగుళ్ళు రోజుకు 150 నుంచి 200 ట్రక్కులు నదీ గర్భం మధ్యలో రోడ్డును ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏమాత్రం ఫాలో కాకుండా, అక్కడ సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అక్కడ సంబంధించి మైనింగ్ ఆఫీసర్స్ యొక్క క్లియరెన్స్ ఎంత ఇచ్చినామన్నటువంటిది అది ప్రాపర్ గా లేదు. అటవీ చాలా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అటవీకి సంబంధించిన అనుమతులు ఏమీ లేవు. మనం కొద్ది కాలం క్రితం చూసాం కేజీఎఫ్ సినిమా అన్నటువంటిది. అంతకన్నా ఘోరంగా ట్రక్కులు రాత్రి మొగుళ్ళు రైతులు అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ కష్టాలు ఎన్నో చెప్పుకుంటున్నారు. వాళ్ళ బోర్లు విచ్చలవిడిగా తీసి అవతల పడేసేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పంటలకు నీళ్లు కట్టుకోనియకుండా వీళ్ళకి ఇసుక మార్గంగా దాదాపుగా 20-30 అడుగులు లోతున నది గర్భంలో తోలేసేస్తూ ఇష్టానుసారం రూల్స్ ఏది ఫాలో కాకుండా రాళ్లు బయటపడే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రైతులు తమ గోడు చెప్తున్నారు, మాకు ఇదంతా ఫ్లాట్ ఉండేది, నీళ్లు వచ్చినా కూడా పశువులు దాటుకునే దానికని మాకు దాటుకునే అందాసు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఈ గుంతలలో ఎంతమంది చచ్చిపోతామో నీళ్లు వస్తే మాకు కూడా అంతుచిక్కనే పరిస్థితి ఏర్పడింది. చరిత్ర ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంత దారుణంగా రోజుకు 150 నుంచి 200 లారీలు, రోజుకు ఒక ట్రక్కుకు R&B రూల్స్ ప్రకారం ఆర్టీఓలు కూడా తెలుసుంటుంది. అది మన రోడ్ సపోర్ట్ చేసేది 30 టన్నులు 20 టన్నులు ఉంటాయి. ఒక్కొక్క లారీకి ఒక ట్రక్కుకు 60 నుంచి 70 టన్నులు ఇసుక వేసుకుని ఈ రకంగా దాదాపుగా 12 నుంచి 15 వేల టన్నులు ఒక్క రోజుకు అక్కడ ఇసుక మాయం చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 800 రోజులు అయింది. 800 రోజుల కింద వేసుకుంటే దాదాపుగా 1 కోటి మెట్రిక్ టన్నులు ఇసుక మాఫియా ఇక్కడి నుంచి తరలించారు ఆ ప్రాంతం నుంచి. ఆ ప్రాంతంలో పశువుల పరిస్థితి ఏంది, ఆ ప్రాంతంలో అటవీ పరిస్థితి ఏంది, ఆ ప్రాంతంలో సహజసిద్ధంగా నివసిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఉండాలా. ఆ ప్రాంతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు రాజకీయాలకు బలవుతున్న ప్రతి బాధితుడి పక్షాన
జే జనరేషన్ జగన్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడటం జగన్మోహన్ రెడ్డి చూపిన రాజకీయ స్ఫూర్తి అని, అదే సిద్ధాంతాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రెడ్ బుక్ కక్ష సాధింపుకు బలైన సాయి కృష్ణ, క్రాంతి కుమార్ వంటి బాధితులకు జే అండగా నిలిచిందని, బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరిగితే వారికి మద్దతుగా నిలబడటమే తమ ధ్యేయమని తేల్చి చెప్పారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1 మీకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానని చెప్పారు. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో అది ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా రిలీజ్ చేస్తున్నాను, తప్పనిసరిగా దానికి నేను మాటిస్తున్నానని చెప్పని ఎన్నో వాగ్దానాలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల్ని అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనకి ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా తోడైంది. విద్యాశాఖ మంత్రి పేరుకి విద్యాశాఖ మంత్రే కానీ ఇవాళ లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలకి సకల విధ్వంస శాఖ మంత్రిగా రాష్ట్రంలో పేరొందుకున్నాడు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలండి. ఇప్పటికీ 12 త్రైమాసికాలు అయినాయి, అంటే 8,400 కోట్ల రూపాయలు. అది కాక ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పని 2024 జనవరి మార్చి సంబంధించినటువంటి త్రైమాసికంలో 700 కోట్లు, అంటే మొత్తం 9,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యువతకి ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో మీరు చెల్లించవలసినది. దానికి గాను ప్రభుత్వం ఎంత చెల్లించాలని చెప్పని లెక్కలు చెప్పారు. కేవలం 2,900 కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పారు. మరి మిగతా డబ్బులు ఎవరు కట్టాలి? ఆ తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్తే మీ ఫీజులు బకాయిలు ఉన్నాయి, మీరు కడితే తప్పించి మీ పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తుంటే వారు ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి? మరి ఇదెలా ఉంటే ఒక పక్క వసతి దీవెన, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటిది విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అని చెప్పని కూడా వాళ్ళకి సంవత్సరంలో ఆ విద్యార్థులకి ఏమన్నా ఖర్చులు ఉంటాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళకి కూడా సగటున 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఇక ఆ వసతి దీవెన విషయానికి వస్తే సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు చెప్పిన ఇప్పటికీ ₹1 కూడా చెల్లించాలి. అంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది 3,300 కోట్లు, మొత్తం 9,500 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకు ఏదైతే మీ వాగ్దానం చేశారో పాదయాత్రలో లోకేష్ గారు, ఎవరికి సమాధానం చెప్తారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ఇట్లా ఉంది. నిరుద్యోగ భృతి నేను లోకేష్ వాగ్దానం చేస్తానని అన్నావు కదా, ఇవాళ నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు చెప్పండి, సంవత్సరానికి 36,000 రూపాయలు. 3 సంవత్సరాలు గడుస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి ₹1,08,000 రూపాయలు ఇవ్వాలి. దానికి సమాధానం ఎవరు చెప్తారు? దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనే మాట చెప్తున్నారు. మరి దాని లిస్టు కొంచెం బయటికి తీస్తే మేము కూడా చూస్తాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో చూస్తాం. మీరు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు కదా, ఉద్యోగాలు వచ్చేసినాయిగానే కదా మీరు చెప్తుంది. కొంచెం ఆ లిస్టు కూడా బయటికి ఇస్తే మేము సంతోషిస్తాం. మాకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మేము చూస్తాం లోకేష్ గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.